हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ఈ వీడియోలో మనం 2 ఫ్రెండ్స్ మధ్యలో రీసెంట్ గా జరిగిన మాక్ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మాక్ అసెంబ్లీ రిలేటెడ్ పర్సనల్ గా ఒక స్కూల్లో కండక్ట్ చేసినట్టుగా పిల్లలు ఎలా పార్టిసిపేట్ చేశారు, మనకి కూడా ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద చిన్న కాన్వర్సేషన్. అభి, నిన్న మా స్కూల్లో జరిగిన మాక్ అసెంబ్లీ చూసావా? तुमने कल हमारे स्कूल में हुआ मॉक असेंबली देखा क्या? ఇది భూతకాలంలో ఉంది సెంటెన్స్. तुमने कल हमारे स्कूल में हुआ मॉक असेंबली देखा क्या? तुमने देखा, నువ్వు చూసావా? ఇది మెయిన్ సెంటెన్స్. సో మధ్యలో కల్ హమారే స్కూల్ మే హువా మాక్ అసెంబ్లీ. ఓకే. రితేష్, అవును, చాలా బాగుంది. పిల్లలు ఎమ్మెల్యే, మంత్రులుగా నటించారు. హా, బహుత్ అచ్చా హువా. సబ్ బచ్చే ఎమ్మెల్యే और मंत्री बनकर आए थे. बहुत अच्छा हुआ, सब बच्चे एमएलए और मंत्री बनकर आए थे. సీఎం పాత్ర చేసిన విద్యార్థి కూడా చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడాడు. ముఖ్యమంత్రి की भूमिका निभाने वाला छात्र भी, मुख्यमंत्री की भूमिका निभाने वाला छात्र भी बहुत आत्मविश्वास से बोला. భూమిక అంట రోల్ ప్లే చేసిన వారు అని. అవును, ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. हाँ, और विपक्ष की तरफ से पूछे गए सवाल भी मजेदार थे. విపక్ష, పక్ష, విపక్ష, ప్రతిపక్షము అడిగిన ప్రశ్నలు. పూచే గయే సవాల్. మన జిల్లా అభివృద్ధిపై కూడా మంచి చర్చ జరిగింది. हमारे जिले की विकास योजनाओं पर भी अच्छी चर्चा हुई. हमारे जिले की विकास योजनाओं पर भी अच्छी चर्चा हुई. చర్చ అనేది ఫెమినైన్ వర్డ్ కాబట్టి అచ్చి చర్చ హుయి. నాతో పాటు వారలు చెప్పండి. స్కూల్ నిజమైన అసెంబ్లీల అనుభవం ఇచ్చింది అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ముజే అచ్చా లగాకి, నాకు బాగా అనిపించింది అనేది ఎప్పుడు కూడా హిందీలో ఫస్ట్ పెట్టాలి. స్కూల్ ని హమే అసలీ విధాన్ సభ అసెంబ్లీ, విధాన్ సభ జైసా అనుభవ దియా. मुझे अच्छा लगा कि स्कूल ने हमें असली विधानसभा जैसा अनुभव दिया. అవును, దీనితో పిల్లల్లో నాయకత్వం, మాట్లాడే నైపుణ్యం పెరుగుతుంది. हाँ, इससे बच्चों में नेतृत्व गुण और बोलने का आत्मविश्वास बढ़ता है. इससे దీనితో बच्चों में नेतृत्व गुण और बोलने का आत्मविश्वास बढ़ता है. మన క్లాస్ నుండి కూడా వచ్చే సంవత్సరం ఇద్దరికి అవకాశం వస్తుంది. हमारी कक्षा से भी,
कक्षा स्त्रीलिंग शब्दము हमारी कक्षा से भी अगले साल 2 बच्चों को मौका मिलेगा మన క్లాస్ నుండి కూడా వచ్చే సంవత్సరం ఇద్దరికి అవకాశం వస్తుంది. అయితే ఇప్పటి నుంచే మనం ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. తో అయితే हमें अभी से ఇప్పటి నుంచే తయారీ शुरू कर देनी चाहिए మొదలు పెట్టాలి. తయారీ शुरू कर देनी चाहिए ఇప్పటి నుంచే మనం ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. అవును, ఖచ్చితంగా. అవకాశం వస్తే నేను విద్యామంత్రి అవ్వాలనుకుంటున్నా. హా, బిల్కుల్. అగర్ మౌకా మిలా తో మౌకా అవకాశము, మిలా తో వస్తే మే శిక్షా మంత్రి బననా చాహతా హూ శిక్షా మంత్రి అవ్వాలనుకుంటున్నాను. నిన్న బడ్జెట్ ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది. కల్ కా బడ్జెట్ ప్రస్తుతి भी बहुत अच्छी थी. कल का बजट प्रस्तुति भी बहुत अच्छी थी. అవును, ముఖ్యంగా వ్యవసాయ శాఖపై వారి సూచనలు బాగున్నాయి. హా, विशेषकर कृषि विभाग पर उनके सुझाव अच्छे थे. हाँ, विशेषकर कृषि विभाग पर उनके सुझाव अच्छे थे. తరువాత మనకు ఏదైనా శాఖ బాధ్యత వస్తే చాలా ఫన్ ఉంటుంది. ఓన్లీ ఎమ్మెల్యే కాకుండా ఏదైనా శాఖ రెస్పాన్సిబిలిటీ. अगली बार हमें भी किसी विभाग की जिम्मेदारी मिले तो मजा आ जाएगा. अगली बार हमें भी किसी विभाग की जिम्मेदारी मिले तो మజా ఆ జాయేగా. నాతో పాటు వారలు చెప్పండి. నిజమే, నేను ఫైనాన్స్ శాఖ తీసుకోవాలనుకుంటున్నా. ఆల్రెడీ వాడు డిసైడ్ కూడా అయిపోయాడు. సహీ కహా. मैं वित्त विभाग लेना चाहता हूँ. वित्त विभाग ఫైనాన్స్ డిపార్ట్మెంట్. నేను ఆరోగ్య మంత్రి అవ్వాలనుకుంటున్నా. और मैं स्वास्थ्य मंत्री बनना चाहूंगा. चाहूंगा అంటే భవిష్యత్తులో. मैं स्वास्थ्य मंत्री बनना चाहूंगा. స్కూల్ చేసిన మాక్ అసెంబ్లీ ద్వారా మనం చాలా నేర్చుకున్నాం. స్కూల్ ని జో మాక్ అసెంబ్లీ కర్వాయి, ఏదైతే మాక్ అసెంబ్లీ చేసిందో, స్కూల్ ని జో మాక్ అసెంబ్లీ కర్వాయి उससे हमने बहुत कुछ सीखा. అవును, అసలు నేతల మాదిరిగా చర్చించడం కూడా నేర్చుకున్నాం. హా, అసలు నేతల మాదిరిగా, అసలీ నేతాओं की तरह, ओरिजिनल असली नेताओं की तरह बहस करना भी सीख लिया. టీచర్ చెప్పారు, వచ్చే నెల జిల్లా స్థాయి మాక్ అసెంబ్లీ ఉంటుందని. అంటే స్కూల్ లెవెల్ కాకుండా నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్. టీచర్ నే కహా కి అంటే గతంలోనే చెప్పారు. అగలే మహీనే వచ్చే నెల జిల్లా స్తర్ కా మాక్ అసెంబ్లీ హోగా. జిల్లా స్తర్ కా మాక్ అసెంబ్లీ హోగా. వావ్, మనం సెలెక్ట్ అయితే చాలా గర్వంగా అనిపిస్తుంది. వావ్, अगर हम चुने गए तो बहुत गर्व महसूस होगा. अगर हम चुने गए तो बहुत गर्व महसूस होगा. పద ప్రిపరేషన్ మొదలు పెడదాం. అవకాశం ఎప్పుడైనా రావచ్చు. చలో తయారీ शुरू करते हैं. मौका कभी भी मिल सकता है. చలో తయారీ शुरू करते हैं. మౌకా అనేది, అవకాశం అనేది ఎప్పుడైనా రావచ్చు. कभी भी मिल सकता है. ओके, सो अब तक हम साथ रहें. जाते जाते वीडियो लाइक कीजिएगा.
థ్యాంక్ యూ.